హాల్టర్ నెక్ ఫ్రాక్ లాస్ట్ వీడియోలో కటింగ్ షేర్ చేశాను కదా! ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ చూపించేస్తాను. సో, కటింగ్ వీడియో పోస్ట్ చేసి కూడా చాన్నాళ్ళు అవుతుందండి. సో, లేట్ అయిపోయింది బాగా. ఫస్ట్ అయితే యోక్ పార్ట్‌ని స్టిచ్చింగ్ చేసుకుందాము. దీనికోసం నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలోనే, ఇదేంటంటే బాడీ పార్ట్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్‌ని మనం ఫోల్డింగ్ సైడ్ కట్ చేసుకుంటాము యాక్చువల్‌గా అయితే. దీనిలో ఏంటంటే మనకి క్లాత్ సరిపోలేదు కాబట్టి నేను ఓపెన్స్ ఉంటాయి కదా! అటు సైడే కట్ చేసేసుకున్నాను. క్లాత్‌ని అడ్జస్ట్ చేసి కట్ చేసుకున్నాననమాట. సో, అందుకోసం అని చెప్పి ఇలాగా 2 పీసులని అటాచ్ చేసి స్టిచ్ వేసుకొచ్చుకున్నాను. 2 పీసులని అటాచ్ చేసి స్టిచ్ వేసుకున్నాం కదా! ఈ స్టిచ్ అనేది ఇలా వస్తది. ఒకవేళ మీకు అనగట్లేదు అనుకుంటే ఐరన్ చేసుకొచ్చుకోండి. ఐరన్ చేసుకొచ్చుకున్న తర్వాత పైన ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని ప్లేస్ చేసి టాప్ స్టిచ్ వేసుకున్నారంటే గనక నీట్‌గా వస్తది. ఇది గూడా అంతే అనమాట. బ్యాక్ సైడ్ గూడా అంతే. ఇప్పుడు ఐరన్ చేసుకొచ్చుకుంటే మనకెక్కడ ఫ్రిల్స్ లేకోకుండా నీట్‌గా వస్తది. ఐరన్ చేసుకున్నాక చూడండి ఫస్ట్ అయితే నేను చంక రౌండ్‌ని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇదేంటంటే మనకి ఖర్చు బయటికి కనిపించకూడదు. ఎందుకంటే మనం స్లీవ్స్ లాంటివి ఏమి అటాచ్ చేయట్లేదు కదా! సో, ఖర్చు లాంటిది ఏం కనిపించకూడదు. అందుకని చంక రౌండ్ స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్‌ని కదా నేను స్టిచ్చింగ్ చేస్తున్నది. ఇలా హుక్స్ పట్టి, కాజా పట్టి మనం సెపరేట్‌గా అటాచ్ చేయాల్సిన అవసరం లేకోకుండా మనం కటింగ్‌లోనే ఒక 1 ఇంచ్ టు హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకున్నాం కదా! సో, దాన్ని ఇలాగ స్టిచ్ వేసుకుంటున్నాను అటు సైడు. హుక్స్ పట్టి సైడు ఒక స్టిచ్ వేసుకున్నాను. సేమ్ అదే విధంగా రెండో పీస్‌ని కూడా స్టిచ్చింగ్ చేసుకోండి. సో, బ్యాక్ పార్ట్ అయితే అలా స్టిచ్చింగ్ చేసుకోవడం కంప్లీట్ అయింది కదా! ఫ్రంట్ పార్ట్‌ని కూడా సేమ్ అంతే. ఓన్లీ చంక రౌండ్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేసుకోవాల్సుంటది. సేమ్ అదే విధంగా రెండో పక్కన కూడా చంక రౌండ్‌ని స్టిచ్చింగ్ చేసేసుకోండి. సో, ఇలా మనం అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ఖర్చులుంటాయి గదా! ఎక్స్‌ట్రా ఖర్చులు. మనం ఏ పార్ట్‌లో అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ చేసుకున్నామో, ఆ పార్ట్‌లో మాత్రమే ఖర్చుల్ని కట్ చేసుకోండి. కింద వైపు పక్కన సైడ్స్‌లో మాత్రం కట్ చేయకండి. మనం రివర్స్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా రౌండ్ తిరగాలి కదా! మనకి షేప్ నీట్‌గా రావాలి అంటే చిన్న చిన్న నాట్స్ అయితే పెట్టేసుకోవాలి. సో, నాట్స్ అంటే చిన్న చిన్న కట్లు పెట్టుకోవాలనమాట. చంక రౌండ్ దగ్గర మనకి ఆ రౌండ్ నీట్‌గా తిరగాలి కదా! అందుకని చిన్న చిన్న కట్స్ పెట్టేసుకున్నాము. సో, ఇప్పుడు చూడండి ఇప్పుడు తిరగతిప్పి మనం ఐరన్ చేసుకున్నామంటే నీట్‌గా వస్తది. మనం ఈ బాడీ పార్ట్‌ని రివర్స్ చేసినప్పుడు లోపల ఖర్చెక్కడ ఉండిపోకోకుండా మనం నీట్‌గా ఎక్కడన్నా కొంచెం ఉండల్లాగా చుట్టేసుకునుంటే చూస్తున్నారు కదా! ఇలాగ మొత్తం అంతా అయితే నీట్‌గా తీసేయాల్సుంటది. క్లాత్‌నంతా బయటకొచ్చేలాగా మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో ఆ షేప్ వచ్చేలాగా తీసేయాల్సుంటది. ఇప్పుడు మనం బాడీ పార్ట్‌ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నెక్‌నైతే కట్ చేసుకోవాల్సుంటది. నెక్ కోసం నేను ఇలాగ క్యాన్వాస్ పేపర్ తీసుకొని దీనిలో 5.5 ఇంచెస్‌కైతే ఒక మార్క్ చేసుకున్నాను. అక్కడ నుండి కొంచెం పైకే పెట్టుకున్నాను స్కేలు. అక్కడ కొంచెం పైకెందుకంటే మనకి కొంచెం ఖర్చులు అవసరం అవుతాయి కదా! అందుకని చెప్పి పెట్టుకున్నాను. లేదంటే నార్మల్‌గా అయినా పెట్టేసుకోవచ్చు. ఏం కాదు. అక్కడ నుండి లెంత్ కోసం అంటే మనకి కాలర్ షేప్ రావడం కోసం 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని, అక్కడ నుండి ఇలాగ కర్వ్ స్కేల్ తోటి కాలర్ షేప్ అయితే డ్రా చేసేసుకోండి. మనకి 1 ఇంచ్ కన్నా ఎక్కువేం అవసరం లేదండి కాలర్ వెడల్పు. సో, 1 ఇంచ్ అయితే కాలర్ వెడల్పు పెట్టేసేసుకోండి. ఇది క్యాన్వాస్ పేపర్ కూడా కాదండి. నేను మీషోలో తీసుకున్నాను. డబుల్ ఫ్యూజింగ్ అని చెప్పాను కదా! కానీ వాళ్ళు నాకు డబుల్ ఫ్యూజింగ్ రాలేదు. నేను చూసుకోవటం కూడా 1 వీక్, 10 డేస్ తర్వాత చూసుకున్నాను. అది తీరా చూస్తే క్యాన్వాస్ పేపర్‌లోనే చాలా పల్చగా ఉందనమాట. సో, ఇంకా ఏం చేస్తాం టైం కూడా అయిపోయింది రిటర్న్ ఇవ్వడానికి. ఇంకా అదే ఉంచేసేసుకున్నాను. దాన్ని ఇప్పుడు యూజ్ చేస్తున్నాననమాట. దీనికొచ్చిన ఈ కాలర్‌ని నేను చూపిచ్చాను కదా! ఆల్రెడీ పిక్‌లో చూపిచ్చాను కదా! బోర్డర్‌లో యూజ్ చేస్తున్నాను కాబట్టి, ఈ థిక్‌నెస్ అయితే సరిపోయిద్ది. మరీ హార్డ్‌గా ఉన్నా గానీ, మెడకి చుట్టేసుకుపోయినట్టు అంటే పిల్లలకి కొంచెం గట్టిగా తగులుతున్నట్టుగా అనిపిచ్చిద్ది. సో, మనం డ్రా చేసిన దాని ప్రకారం నేనైతే కట్ చేసేసుకున్నాను కాలర్ షేప్‌ని. ఇది ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు మొత్తానికి ఇదే కాలర్ అండి మనం యూజ్ చేసేది.
సో, మనం ఇంతకుముందు యోక్ పార్ట్ కోసం కట్ చేసుకున్నాం కదా ఫ్యాబ్రిక్. సో, దానిలో మిగిలింది ఏదైతే బార్డర్ ఉందో చిన్న బార్డరు, అటు సైడ్, ఇటు సైడ్ 2 పక్కల వచ్చింది కదా! ఆ బార్డర్‌ని ఇలాగ నేను అటాచ్ చేసేసుకున్నాను. చూడండి మీకు ఖర్చు కూడా కనిపిస్తుంది అక్కడ స్టిచ్ వేసినట్టు. సో, ఇలా అటాచ్ చేసి దానిపైన నేను క్యాన్వాస్ పేపర్‌నయితే పెట్టి స్టిక్ చేసుకొచ్చుకున్నాను. అంటే ఐరన్ చేస్తే దానికి స్టిక్ అయిపోయిద్ది. ఐరన్ చేసుకొచ్చుకున్నాను. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూడండి. మనకి కాలర్ మీద రాకూడదు కుట్టనేది. ఆ రౌండ్ షేప్ ఉంది చూసారా? అంచెమ్మటే పెట్టుకొని, ఆ రౌండ్ షేప్ పక్క నుండి ఆ క్యాన్వాస్ పక్కన మాత్రం స్టిచ్ వచ్చేలాగా మనం కుట్టయితే వేసుకొచ్చుకోవాలి. క్యాన్వాస్ పైన కుట్టయితే పడకూడదండి. క్యాన్వాస్ పక్కన ఎగ్జాక్ట్‌గా ఆ షేప్‌లోనే దాని పక్కనే వచ్చేలాగా మనం జాగ్రత్తగా అయితే స్టిచ్ వేసుకొచ్చుకోవాల్సుంటది. అదే బిగినర్స్ ఎవరైనా కుడుతున్నారంటే గనక మీరు ఫస్ట్ మిషన్ పైన స్టిచెస్ ప్రాక్టీస్ చేయాలండి. అంటే నార్మల్‌గా లైన్‌గా కుట్టు వచ్చేలాగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత చిరిగిపోయినయి కుట్టుకుంటా ఉండాలి. తర్వాత ఫోల్డింగ్ కుట్టుకుంటా ఉంటే సో, అప్పుడు మీకు ఈ కాలర్ కుట్టడం నీట్‌గా వస్తది. ఎగ్జాక్ట్‌గా నాకు కాలర్‌కి పక్కన కుట్టు వచ్చేలాగా యేసుకున్నాను. అంతేగాని క్యాన్వాస్ పైన స్టిచ్ రాకూడదు. అలాగని క్యాన్వాస్‌కి దూరంగా గూడా స్టిచ్ వెళ్ళకూడదు. అప్పుడు కాలర్ షేప్ అయితే నీట్‌గా రాదు. చూసారు గదా! ఇలా కుట్టుకున్నాక పైన వైపు పక్కన నేను ఎక్స్‌ట్రా ఖర్చు ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కట్ చేసేసి ఒక హాఫ్ సెంటీమీటరే అనమాట. ఎక్కువ ఖర్చు ఉంచుకోకూడదు. ఎక్కువ ఖర్చు ఉంచినా గానీ ఏమవుతదంటే మనకి ఆ ఫోల్డింగ్‌లో అంత నీట్‌గా రాదు. ఆహ్, షేప్ గూడా నీట్‌గా ఉండదు. అందుకని చెప్పి ఎక్కువ ఖర్చు ఉంచుకోలేదు. పైన వైపు పక్కన చాలా తక్కువ ఖర్చుతోటి కట్ చేసేసాను. చిన్న చిన్న నాట్స్ అయితే కంపల్సరీ పెట్టాలి. అప్పుడే మనకి రివర్స్ తిప్పినప్పుడు షేప్ నీట్‌గా వస్తది. కింద వైపు పక్కన ఏం చేస్తామంటే, ఒక హాఫ్ ఇంచ్ విడ్త్‌లో మనం మొత్తం ఉన్నదంతా కట్ చేసేసుకుంటాము. ఫ్యాబ్రిక్ 2 వైపులా కట్ చేసేసుకుంటాము. మనం నార్మల్ కాలర్‌కైతే ఏం చేస్తాము, డ్రెస్ గాని ఇలాంటి ఆటిలకైతే షోల్డర్ ఉంటది గదా! సో, వాటికైతే ఏం చేస్తామంటే, ఫస్ట్ లైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో, ఆ లైనింగ్ పార్ట్‌ని లోపల వైపు పక్క నుండి అటాచ్ చేసుకొచ్చుకుంటాము. ఆ తర్వాత ఈ కాలర్‌ని పైన వైపు పక్కకు పెట్టుకొని టాప్ స్టిచ్ అయితే వేసుకుంటాము. కానీ ఈ ఫ్రాక్‌లో అయితే అలా కాదండి. ఎందుకంటే షోల్డర్ మనకి లేదసల. టోటల్‌గా మనకి జాయింట్ అంతా వచ్చేసి నెక్ దగ్గర మాత్రమే కదా ఉన్నది. సో, అందుకని ఏం చేస్తున్నామంటే చూడండి నార్మల్‌గా అయితే నార్మల్ కాలర్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా పైన వైపు పక్కన క్యాన్వాస్ ఏదైతే ఉందో, క్యాన్వాస్ వైపు పక్కన ఉన్న ఆ ఖర్చు మొత్తాన్ని ఫోల్డ్ చేసి ఫస్ట్ అయితే స్టిచ్ వేసుకుంటాం. ఇది కామన్. కానీ లైనింగ్‌ని మాత్రం ఇలాగ ఫోల్డ్ చేయము. నార్మల్‌గా అయితే. ఇదేంటంటే మనకి అక్కడ షోల్డర్ లేదు. ఓన్లీ హాల్టర్ నెక్ అంటే నెక్ మాత్రమే అన్నమాట. పైన మనకి అటాచ్ అయ్యుండేది. సో, దీన్ని గూడా మనం లైనింగ్‌ని గూడా కంపల్సరీ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. లేదంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఐరన్ అయినా చేసుకొచ్చుకోవచ్చు. నేనైతే ఐరన్ చేశాను. స్టిచ్ వేసుకోలేదు. ఫోల్డ్ చేసి ఐరన్ చేసుకొచ్చుకున్నాను. మనం నార్మల్‌గా అయితే కాలర్‌ని బ్యాక్ సైడ్ నుండి ఇలాగా ఎక్కడైతే మనం స్టార్ట్ చేస్తామో బ్యాక్ సైడు ఫ్రంట్ ఓపెన్ ఉంటది. బ్యాక్ ఏమో ఓపెన్ ఉండదు గదా! బ్యాక్ సైడ్ నుండి స్టార్ట్ చేసుకొస్తాము మిడిల్‌లో నుండి. సో, దీన్ని గూడా నేను అలాగే ఫ్రంట్ మిడిల్ వస్తుందనమాట. బ్యాక్ హుక్స్ వస్తుంది గదా! సో, మిడిల్‌లో వచ్చేలాగా ఫస్ట్ అయితే పెట్టేసేసుకున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్‌లున్నాయి గదా! మనం స్టిచ్ చేసుకున్నాయి. ఆ బ్యాక్ బాడీ పార్ట్‌ని గూడా ఇలాగైతే ప్లేస్ చేసేసుకున్నాను. ఇలా నేను వీడియోలో చూపిచ్చే విధంగా పెట్టుకుంటే గనక బిగినర్స్ అయినా సరే చాలా ఈజీగా కుట్టుకోగలుగుతారండి. ఇలాగా బాడీ పార్ట్‌లు ఫ్రంట్ గానీ, బ్యాక్ గానీ వేటి ప్లేస్‌లో ఆటిల్ని అలా పెట్టేసేసి పిన్స్ పెట్టేసుకున్నారంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు కదలకోకుండా ఉంటాయి. సో, చాలా నీట్‌గా గూడా వచ్చిద్ది. మనం స్టిచ్ చేసేటప్పుడు కంపల్సరీ పిన్స్ అనేవి రిమూవ్ చేస్తా స్టిచ్ వేసుకొచ్చుకోవాలి. పిన్స్ పైన గనక మనం స్టిచ్ వేసామంటే నీడిల్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, మీరు కుట్టు వేసేటప్పుడు నీడిల్‌నయితే ఇగో వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. మిడిల్‌లో నుండి నేనైతే కుట్టడం స్టార్ట్ చేశాను. జూమ్ చేసి కూడా పెట్టాను చూడండి. నేను కాలర్‌ని మిడిల్ నుండి కుట్టడం స్టార్ట్ చేశాను. ఇలాగా స్టిచెస్ పడేటప్పుడు మనం పిన్స్ అయితే రిమూవ్ చేసేయాలి.
ఈ కుట్టు కూడా మనకి పాదం వెడల్పులో పైన ఎక్కడో వేయకూడదండి. కాలర్‌కి ఎగ్జాక్ట్‌గా ఎడ్జ్‌లో వచ్చేలాగా వేయాలి. పైన వైపు పక్కన కూడా టాప్ స్టిచ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. మనం ఒక్కసారి మిడిల్‌లో కాలర్ కుట్టడం స్టార్ట్ చేసాము అంటే, మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికే వచ్చి ఎండ్ అవ్వాల్సి ఉంటుంది. చుట్టూ కాలర్ చుట్టూ మొత్తం కుట్టుకొచ్చుకోవాలి. సో, ఈ ఎడ్జ్‌కొచ్చేసరికి చూడండి చాలా జాగ్రత్తగా మనకి ఆ క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ అయ్యి ఉందా లేదో చూసుకుంటా నీట్‌గా అయితే కుట్టుకొచ్చుకోండి. చూసారా నేను ఎక్కడైతే స్టార్ట్ చేశానో కాలర్ కుట్టడం, మళ్ళీ అక్కడికే వచ్చి ఎండ్ అయ్యింది. అంతే అండి. చాలా సింపుల్ కాలర్ కుట్టడం అయితే. సో, పైన మనకి ఇంకా బాడీ పార్ట్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయినట్టే. నేను నార్మల్‌గా అయితే బాటమ్ పార్ట్‌కి 4 పక్కన 4 నాట్లు పెట్టుకొని ఫ్రిల్స్ అయితే పెట్టుకొచ్చుకుంటాను. కానీ ఇప్పుడేంటంటే ఇది చాలా తక్కువ ఫ్యాబ్రిక్ ఉంది కదా! దీనితోటి ఇలాగ హాఫ్ ఇంచ్ ప్లీట్స్ అయితే ట్రై చేశాననమాట. సో, దీనికోసం ఏం చేయాలంటే మనకి నడుము ఎంతుంది? 20 ఇంచులుంది. సో, ఆ 20 ఇంచులకి కింద ఫ్యాబ్రిక్ ఎంతుందో ఫ్రిల్స్ పెట్టుకోవాలంటే మొత్తం టోటల్ ఫ్యాబ్రిక్ ఎంతుందో చూసుకోవాలి బాటమ్ పార్ట్‌ది. 56 ఇంచులుంది. దానిలో 4 ఇంచులు పక్కకు పెట్టేసేసుకుంటే 52 ఇంచులొచ్చిందనమాట. దాన్ని నడుము ఏదైతే ఉందో నడుముని డబుల్ చేసుకుంటే 40 ఇంచులొచ్చింది. 40తో డివైడ్ చేస్తే 1.3 ఇంచెస్ అయితే వచ్చింది. సో, ఈ 1.3 ఇంచెస్‌ని మనం ఇప్పుడు దాంతోటే హాఫ్ ఇంచ్ ప్లీట్స్ అయితే పెట్టాల్సుంటది. ఇలా పెట్టాలంటే కింద బాటమ్ పార్టు 2 బొ 2 పార్ట్స్‌గా డివైడ్ అయ్యొచ్చింది కదా! చూడండి ఫ్రంట్‌ది ఫ్రంట్‌కి, బ్యాక్‌ది బ్యాక్‌కి ఇలాగ 2 పార్ట్స్‌గా డివైడ్ అయ్యొచ్చింది కదా! సో, దేనికదే పెడితే అంత బావుండదనమాట. సో, అందుకని చెప్పి నేను మిడిల్‌లో అటాచ్ చేసి రెండిట్లిని కలిపి అటాచ్ చేసి స్టిచ్ వేసుకొచ్చుకున్నాను. ఇది పీస్ వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్కు. సో, అందుకే ఫోల్డ్ చేసి అటాచ్ చేసుకున్నాను. అటాచ్ చేసుకున్నాక సైడ్‌లో 2 ఇంచెస్ ఖర్చుకైతే వదిలేసేసి అక్కడి నుండి నేను 1.3 ఇంచెస్‌కైతే మార్కింగ్స్ చేసుకున్నాను. ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలాగ మొత్తం చేసుకోవాల్సుంటది. కానీ కొంచెం కొంచెంగా స్టిచెస్ వేస్తా నేను చూపిస్తాను. అక్కడి నుండి హాఫ్ ఇంచ్ అన్నాను కదా! సో, అక్కడి నుండి హాఫ్ ఇంచ్‌కి నేను ఒక మార్క్ అయితే చేసుకున్నాను. ఎక్కడ పెట్టుకున్నానో చూడండి. మనకి ఎగ్జాక్ట్‌గా 1.3 ఇంచ్ పెట్టుకున్నాం కదా! దాని పక్కనే హాఫ్ ఇంచ్‌కి ఇంకొక మార్క్ చేసుకొని, ఈ మార్క్‌ని ఎత్తుకెళ్ళి ఇంతకుముందు మనం దానికన్నా ముందు ఒక మార్క్ ఉంటది కదా! దానికేసి అటాచ్ చేసి ఫ్రిల్ అనేది పెట్టుకోవాల్సుంటది. సో, ఆ మిగతా లూజ్ ఏదైతే ఉందో అదంతా లోపలికెళ్ళిపోయిద్దనమాట. ఇలాగ. మనము 1.3 ఇంచెస్‌కైతే మార్కింగ్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇవతల పక్కన కుడి చేతి పక్కన ఉన్న మార్కింగ్ దగ్గర నుండి హాఫ్ ఇంచ్‌కైతే మార్క్ చేసుకుంటున్నాము. ఆ మార్క్‌ని దాని ఎదురుంగా ఉన్న మార్క్ పైన ఎగ్జాక్ట్‌గా వచ్చేలాగా పెట్టుకొని, ఇలాగ ఫ్రిల్స్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫ్రిల్స్ పెట్టుకొచ్చుకోవాల్సుంటది. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైందని చెప్పి నేనైతే నార్మల్‌గా చూపిచ్చాను. హాఫ్ ఇంచ్ ప్లీట్స్‌ని నేనెలా పెట్టుకున్నాననేది చూపించాను. సో, మీకు అర్థం కాలేదంటే గనక హాఫ్ ఇంచ్ ప్లీట్స్‌ని, 1 ఇంచ్ ప్లీట్స్‌ని నీట్‌గా మనం ఎలా పెట్టుకోవాలన్నది డీటెయిల్డ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో, మనం ఒక్కొక్కటిగా పెట్టుకోవాలంటే లేట్ అయిపోతుందనుకుంటే గనక ఇలాగ చూడండి 2, 3 ప్లీట్స్‌ని కలిపి పెట్టేసేసుకొని స్టిచ్ వేసుకొచ్చుకోవచ్చు. నేను బాటమ్ పార్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు పైన వైపు పక్కన కొంచెం ఖర్చు మిగిలిందని చెప్పాను కదా! సో, దాన్నయితే నేను బొందుల కోసం యూజ్ చేస్తున్నాను ఆ ఫ్యాబ్రిక్‌ని. మనకి ఉన్న వెడల్పునే యూజ్ చేసుకుంటున్నాం. బొందులేంటంటే చిన్న పిల్లల గౌన్‌లకి వెడల్పు ఎంత ఎక్కువున్నా బావుంటాయి. అంటే 1 ఇంచ్ వరకు లేదంటే 2 ఇంచెస్ వరకు వెడల్పు ఉన్నా సరే బావుంటాయి. వాటి లుక్ బావుంటది. సో, అంత క్లాత్ అయితే లేదు కాబట్టి దీనికిక్కడ ఉన్నదే నేను వచ్చినంత వెడల్పులోనే ఏసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే అడ్డంగా ఒక స్టిచ్ వేసుకున్నాక ఇలా లాక్కొచ్చుకున్నామంటే ఏమవుతదంటే మనకి బయట వైపు పక్కకొచ్చేది క్లాత్ అనేది బయటికి రాకోకుండా ఉంటది. సో, నెక్స్ట్ మనం ఈ నీడిల్ మీకు తెలిసే ఉంటది. నా వీడియోలో ఇంతకు ముందు గూడా చూపించాను. ఇది ఏంటంటే డోరీని రివర్స్ చేసుకునే నీడిల్ అండి. ఇప్పుడు ఇది మనకి మీషోలో గూడా దొరుకుతుంది. నేనైతే నార్మల్‌గా షాప్‌లోనే తీసుకున్నాను. ఈ నీడిల్ డోరీని లాగడానికి బాగా యూజ్ అయ్యిద్దండి. మనం నార్మల్‌గా డోరీని ఇలా బ్యాక్ సైడ్ తిప్పాలంటే చాలా కష్టం. ఈ నీడిల్‌తో అయితే చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోతుంది. టైం కూడా సేవ్ అవుతుంది.
సో దీనికి ఏంటంటే ఓవర్ ల్యాక్ చేయాల్సిన పని లేకోకుండా మనకి ఖర్చులు కనిపించుకోకుండా ఎలా కుట్టు వేసుకోవాలన్నది చూపిస్తున్నాను అనమాట. బొందుల్ని ఇలాగ లోపలికి అంచులమ్మటే పైన వైపు పక్కన మనం బాటమ్ని స్టిచ్ చేయడానికి కొంచెం 1/2 ఇంచ్ అయితే ప్లేస్ వదిలేసి దానికి పైకి వచ్చేలాగా బొందుల్ని ఇలాగ ప్లేస్ చేసేసి పైన టాప్లోనే నార్మల్గా బాగా ఎడ్జ్లో ఒక స్టిచ్ అయితే వేసుకొచ్చుకున్నాను. చూడండి, మీరు చూస్తే మెయిన్ వైపు పక్కనే టాప్లో ఒక స్టిచ్ వేసుకొచ్చుకున్నాను. ఇప్పుడు రివర్స్ చేసేసుకోండి. రివర్స్ చేసుకుని మనము బాడీ పార్ట్కి ఖర్చు ఎంతైతే వదిలేసామో అంత ఖర్చు వదులుకుని ఇప్పుడైతే మనం స్టిచ్ వేసుకొచ్చుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసామనుకోండి, ఆ 1 ఇంచ్ ఖర్చులను అలా వదిలేసేసి స్టిచ్ వేసుకొచ్చుకోవాలి. 2-3 స్టిచ్లు ఎన్ని కావాలంటే అన్ని స్టిచ్లను అలా వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు చూడండి, ఇదేంటంటే మనకి పిల్లలు కొంచెం పెద్దయినా సరే చంక వరకు అయితే మనం లూజ్ని అడ్జస్ట్ చేసుకోగలుగుతాం. కానీ నేను ఇప్పుడు చూపించే మెథడ్లో నడుం దగ్గర లూజ్ని మనం తీయాలి అంటే కనుక ఫ్రాక్ని కింద వైపు పక్కన లూజ్ కంపల్సరీ కుట్లు అనేది ఊడదీయాల్సి ఉంటుంది. సో ఇలా కుడతాం మూలన ఏంటంటే ఫ్రాక్ కొంచెం బాటమ్ పార్ట్ బుషీగా ఉన్నట్టుగా ఈక్వల్గా బాగుంటుంది. సో అందుకే నేను ఈ మెథడ్లో అయితే స్టిచ్చింగ్ వేస్తున్నాను. మనకి లైనింగ్ని చూడండి, లైనింగ్ని నేను చెప్పాను కదా, ఇంతకుముందే చెప్పాను కదా, ఫ్రిల్స్ పెట్టేసేసుకుని 2 వైపు పక్కల అయితే అటాచ్ చేసి క్లాత్ని అయితే అటాచ్ చేసి స్టిచ్ వేసుకున్నాను. ఇలా స్టిచ్ వేసిన దాన్ని బాడీ పార్ట్ని దాని లోపల వైపు పక్కకు పెట్టేసేసుకున్నాను. ఎలా పెట్టాను, బాడీ పార్ట్ కూడా లైనింగ్ సైడ్ పైకి ఉందన్నమాట. లైనింగ్ సైడ్ పైకి ఉంది కదా, సో ఈ లైనింగ్ మనకు పైకి వచ్చేసిద్ది. బాడీ పార్ట్ని లైనింగ్ లోపలికి పెట్టేసేసుకుని ఆ అంచులు ఏవైతే ఉన్నాయో, సైడ్ అంచులు ఏవైతే ఉన్నాయో ఆ సైడ్ అంచులు అలాగే లైనింగ్ సైడ్ అంచులు రెండు ఒకటే సైడ్ వచ్చేలాగా అటాచ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. అలా కాకుండా మనం ఎలా పడితే అలా పెట్టేసుకున్నామంటే కనుక ఆ అంచులు వెనక్కి ముందుకు వచ్చినాయి అనుకోండి, చూడటానికి ఫ్రాక్ లుక్ బాగోదు. ఇప్పుడు మెయిన్ కూడా అంతే, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అంతే అనమాట. ఖర్చులు అనేవి పైకి వచ్చేలాగా పెట్టుకున్నాను. పైకి వచ్చేలాగా పెట్టుకుని దీన్ని మొత్తాన్ని లోపల వైపు పెట్టేశాను. చూడండి, లోపలికి పెట్టేసేసి ఇప్పుడు అంచులమ్మటే ఖర్చులు ఎటైతే వచ్చినాయో ఆ ఖర్చుల్ని లైనింగ్ పార్ట్ ఖర్చులకి మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, అంటే సైడ్ ఖర్చులు సైడ్కి వచ్చేలాగానే పెట్టుకోవాలి, ఫ్రంట్ పీస్ ఫ్రంట్కి వచ్చేలాగానే పెట్టుకోవాలి. ఇలా అటాచ్ చేసేటప్పుడు కూడా మనకి బాటమ్ పార్ట్ కూడా ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అని చూసుకోవాలి. ఇప్పుడంటే ఇది 2 వైపు పక్కల స్మాల్ బార్డరే కాబట్టి సరిపోయింది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఫ్రంట్ బిగ్ బార్డర్ యూజ్ చేస్తాము క్రాక్స్కి, బ్యాక్ వచ్చేసరికి స్మాల్ బార్డర్ యూజ్ చేస్తాం కదా, అలాంటప్పుడు మనము చూసుకోలేదంటే కనుక వెనక్కి ముందుకు అయిపోతాయి. సో ఫ్రంట్కి బ్యాక్కి వచ్చేలాగా చూసుకుని అడ్జస్ట్ చేసుకుని మనం ఇలాగ స్టిచ్చెస్ అయితే వేసుకొచ్చుకోవాలి. వేసినాక మీరు కుట్లు వేసినాక చూడండి, ఖర్చులు అయితే ఎక్కడా కనిపించవు. ఫ్రంట్ సైడ్ కానీ అలాగే ఫ్రాక్ని టర్న్ చేసుకుంటే బ్యాక్ సైడ్ కానీ మనకి ఖర్చులు అయితే కనిపించవు. ఇవన్నీ మిడిల్లోకి లోపల వైపు పక్కకి వెళ్ళిపోతాయి. అలాగే మీకు షోల్డర్ జాయింట్ దగ్గర కూడా ఖర్చులు కనిపించవు అనమాట. ఓవర్ ల్యాక్ మిషన్ లేకపోయినా సరే మనకి పీసులు బయటకు రాకోకుండా గుచ్చుకోకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది. సో మనం కాలర్ కుట్టుకోగా కొంచెం క్లాత్ మిగిలింది కదా, దాంతో ఇలాగ చిన్న బౌల్ లాగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దాన్ని కూడా నేనేమి హ్యాండ్ తోటి స్టిచ్ వేయలేదు, మిషన్ తోటే టాప్ స్టిచ్ అయితే వేసుకొచ్చుకున్నాను. సో వీడియో అయితే అంతే అండి, అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎక్కడన్నా అర్థం కాకపోయినా సరే, ఏ పార్ట్లో అయితే అర్థం కాలేదో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో అది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సరేనా, నా వీడియోస్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అలాగే సపోర్ట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాం.